అందరికీ నమస్కారం. లోకోస్‌లో మనము బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్‌లో 2 రకాల వర్క్స్ చేయాలుంటది. లక్పతి చేయాలంటేనేమో సీఆర్‌పీఏ ఎస్‌హెచ్‌జీ మ్యాపింగ్, అలాగే లోకోస్ ప్రొఫైల్ చేయాలంటేనేమో సీబీఓ మ్యాపింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో prod.locos.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి లాగిన్ అయ్యాక, మండల్ లాగిన్ అయ్యాక అంటే ఏపీఎం లాగిన్ అయ్యాక మనకి రోల్స్ అన్ని కనిపిస్తాయి కదా! అందులో బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్‌లో మీకు ఎలా మ్యాప్ చేయాలో చూపిస్తా. అలాగే బ్లాక్ మేనేజర్ ఫామ్‌లో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలో చూపిస్తా. సో ముందుగా మనం లాగిన్ అయిన తర్వాత బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా లెఫ్ట్ సైడ్లో ఐకాన్స్ వస్తాయి కదా! ఈ ఆప్షన్స్ వచ్చినాక యూజర్ మేనేజ్మెంట్ అనే ఐకాన్ క్లిక్ చేస్తున్నాము. చేసిన తర్వాత కింద చూడండి మీకు సిఆర్‌పీఏ ఎస్‌హెచ్‌జీ మ్యాపింగ్ అండ్ సిబిఓ మ్యాపింగ్. సో ఈ రెండిటితో మనకి వర్క్ ఉంటుందన్నమాట. పైన సిఆర్‌పీఏ ఎస్‌హెచ్‌జీ మ్యాపింగ్ చేయాలంటేనేమో లక్పతిది కోసము, సిబిఓ మ్యాపింగ్ చేయాలంటేనేమో మనకు ఖచ్చితంగా లోకోస్‌లో ఖచ్చితంగా మ్యాపింగ్ అనేది జరగాలి. ఆన్ బోర్డింగ్ అనేది మేరీ పేచాన్ కోసం జరగాలి. సో ముందుగా మనకి ఇక్కడ ఏ యూజర్ అయితే మీరు కావాలనుకుంటున్నారో అది కూడా యూజర్ మేనేజ్మెంట్ రిపోర్ట్‌లో మీకు కింద CU03 రిపోర్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ వివో వైజ్ మీ యూజర్ వైజ్గా మీకు ఇక్కడ రోల్స్ అనేవి యూజర్స్ అనేవి కనిపిస్తాయి. దానిలో మీకు ఎవరిది మ్యాప్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఐడి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి అదే సిబిఓ మ్యాపింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్చ్ బార్ అనేది ఒకటి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీరు ఫోన్తోనైనా చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి, యూజర్ ఐడి ఏదైనా సరే. ఇక్కడైతే ప్రస్తుతం నేను వీళ్ళ యూజర్ ఐడితో సర్చ్ చేశాను. చూడండి, యూజర్ ఐడి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత వివో అండ్ ఎస్‌హెచ్‌జీస్ ఇక్కడ నేను మ్యాప్ చేద్దాం అనుకుంటున్నా. ఏ మండల్ అంటే డిస్ట్రిక్ట్, మండల్, జీపీ, వివో ఇవన్నీ కనిపిస్తాయి కదా! అవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇక్కడ జీపీ, వివో యూజర్స్ అయితే మనకి కనిపించాయి. దీంట్లో ఏదైతే కరెక్టో అది నేను ఇక్కడ రైట్ సైడ్కి మ్యాప్ చేస్తున్నాను. చూడండి, రైట్ గ్రీన్ యారో మీద క్లిక్ చేయగానే ఇక్కడికి మనకి పక్కకు వచ్చేస్తుంది. సో సేవ్ అంటాం అంతే. సేమ్ లైక్ దట్ వివో మ్యాపింగ్ కూడా, ఎస్‌హెచ్‌జీ మ్యాపింగ్ కూడా చేసేసి మీకు కన్సర్న్ ఎస్‌హెచ్‌జీస్. సో ఇక్కడ చేస్తేనే మీరు ఎస్‌హెచ్‌జీ వివో ప్రొఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనము యూజర్ మేనేజ్మెంట్లోనే కింద సిఆర్‌పీఏ ఎస్‌హెచ్‌జీ మ్యాపింగ్ చేస్తేనే మీరు లక్పతి చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, మనం అది క్లిక్ చేసిన తర్వాత సర్చ్ యూజర్తో క్లిక్ చేసిన తర్వాత మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మ్యాప్ ఎస్‌హెచ్‌జీ, అన్మ్యాప్ ఎస్‌హెచ్‌జీ అండ్ వ్యూ మ్యాపింగ్ అనేది కనిపిస్తాయి ఆప్షన్స్. సో ఇక్కడ మీకు కావాల్సిన ఎస్‌హెచ్‌జీస్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ చూసుకొని, ఒకవేళ తప్పు ఉంటే అన్మ్యాప్ చేసుకోండి, కరెక్ట్ ఉంటే ఎస్‌హెచ్‌జీస్ అని కూడా మ్యాప్ చేసేసుకొని మీ బుక్ కీపర్ లాగిన్లో సిఆర్‌పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ మేనేజర్ లాగిన్లో చూస్తే సో ఇక్కడ వరకు బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనము బ్లాక్ మేనేజర్ ఫామ్ లాగిన్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. పొటెన్షియల్ లక్పతిది ఐడెంటిఫికేషన్ అనేది ఏపీఎం లాగిన్లోనే చేయవలసి ఉంటుంది. సో 25-26 సంబంధించిన టార్గెట్కి అనుగుణంగా మీ ఏ విలేజెస్లో, ఏ వివోలో మీకు కన్సర్న్డ్ పొటెన్షియల్ లక్పతిది చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్స్ అందరినీ కూడా మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఏపీఎం లాగిన్లో. సో మనం ఇక్కడ లక్పతిది అనగానే అక్కడ కింద మనకి వెరిఫైడ్, అప్రూవ్డ్ అని ఉంది కదా! సో అక్కడ అందులో ఐడెంటిఫికేషన్ అనే ఆప్షన్ తీసుకుంటాము లెఫ్ట్ సైడ్లో. తీసుకున్న తర్వాత బ్లాక్, జీపీ, వివో అన్నీ కనిపిస్తుంది. అందులో ఎస్‌హెచ్‌జీ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి న్యూనా, సబ్మిటా, రిజెక్టెడ్, అప్రూవ్డ్ కనిపిస్తుంది. అక్కడ నేమ్స్ అన్ని కూడా మనకి సర్చ్ అనగానే నెంబర్స్ అన్ని కూడా అందులో ఉన్న మెంబర్స్ అందరూ ఓపెన్ అవుతారు. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఓపెన్ అవుతారు అనమాట. న్యూ కింద నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఆ మెంబర్స్ ఓపెన్ అయిన తర్వాత ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారో మనం పొటెన్షియల్ లక్పతి చేయడానికి వాళ్ళని క్లిక్ చేసుకుని ఇక్కడైతే ఇద్దరిని సెలెక్ట్ చేశాను నేను. చేసిన తర్వాత ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని మనము సెండ్ ఫర్ అప్రూవల్ అనగానే పైన మనకి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అనమాట. కంపల్సరీ మీరు వీళ్ళు లక్పతి చేయాలనుకున్నారు సో అండ్ కొన్ని కండిషన్స్ మీద మన కన్ఫర్మేషన్ అడిగిన వెంటనే మనం కన్ఫర్మ్ అని చెప్పేసి అనాలి. అన్న తర్వాత ఇక్కడ మనకి పొటెన్షియల్ లక్పతి దీనికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ సక్సెస్ఫుల్ అని పైన వస్తుంది. సో ఈ టార్గెట్కి మనకు అనుగుణంగా ఖచ్చితంగా మీ వివోలలో ఏపీఎం లాగిన్లోనే కంపల్సరీ చేయవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫర్ 3 అనమాట. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.